గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్. ఉగాది నేను మీ వ్లాగ్ పోస్ట్ చేసేలోపు మీరు ఉగాది చేసేసుకొని ఉంటారు. అయినా పర్లేదు, హ్యాపీ ఉగాది. సో ఇప్పుడు ఆయిలింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ విటమిన్ ఈ అని కొంచెం పేరాషూట్ ఆయిల్ వేసాను అనమాట. సో దీన్ని ఇప్పుడు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ హెడ్ బాత్ చేసుకున్నాము. లైట్గానే అప్లై చేస్తాను అనమాట, మళ్ళీ వెంటనే చేసేయాలి కదా. సో అందుకని చెప్పి లైట్గానే అప్లై చేస్తున్నాము. మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారో ఉగాదిని నాకు చెప్పండి. నాకైతే బోర్ కొడుతుంది అనమాట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు లేరు ప్రస్తుతానికి రూమ్లో. సో చాలా అంటే చాలా బోరింగ్ ఉంది కొన్ని డేస్ నుంచి. అది కూడా కాక ఇప్పుడు ఉగాది కదా, అసలు యాక్చువల్గా అయితే ఏం చేయొద్దు ఏం వద్దు అనుకున్నా, కానీ సర్లే ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏం చేద్దాము అన్నట్లుగా తీస్తున్నాను అనమాట. స్టార్ట్ చేసా చేయడానికి, ఎండైతే ఎలా అవుతుందో తెలియదు. అండ్ అసలు మధ్యలోనే ఆపుతాను ఏంటో కూడా నాకే తెలియదు. సమ్మర్ వల్ల ఊరికి ఆయిల్ అయిపోతుంది, చెమట పట్టేస్తుంది. అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారైనా చేయాలి తలస్నానం. ఓకే, ప్రస్తుతానికి ఆయిలింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ దీనికి కొంచెం జడేసుకొని, ఇవాళ ట్యూస్డే కదా, సో ట్యూస్డే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా లంచే అనమాట. ట్యూస్డే నేను ఓన్లీ 1 టైం రైస్ తింటా. చూద్దాం, మార్నింగ్ అసలు ఏం తిన్నాను. ఆఫ్టర్నూన్ చూద్దాం ఏం తినాలి ఏంటి అనేది చూపిస్తాను, మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. హెడ్ బాత్ చేసేసి డ్రెస్ చేసుకున్నా. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసే ఉన్నాను. అండ్ ఇంకా పూజ చేస్తున్నా అనమాట. నా రూమ్లోనే ఉంటుంది, చిన్న ర్యాక్లో పెట్టామన్నమాట. సో అక్కడ దీపం పెడదాము అని చెప్పి ఇంకా అక్కడ పెడుతున్నా అనమాట. అండ్ మ్యాక్సిమం రోజు అక్కడ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం చేయట్లేదు అనమాట ఈ కొన్ని రోజుల నుండి. సరే మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ చేయడం అని చెప్పి ఇంకా ఇవాళ నుంచే పూజ చేశాను. అండ్ ఇక్కడ పూజ చేశాక మళ్ళీ కింద కూడా ఉన్నారు కదా, అక్కడికి కూడా వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ అప్పటికి చాలా టైం అయిపోయింది. వ్లాగ్ తీస్తా అది చేస్తూ ఉండేసరికి ఎంత టైం అయిపోయిందో పూజ చేసే టైంకి. మార్నింగ్ పూజ చేశాక ఫుల్ నీరసం వచ్చేసింది అనమాట. కిందకి వెళ్ళి వాషింగ్కి బట్టలు పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కూర్చున్నా. కొద్దిసేపు అలా పడుకున్నాను, డ్రెస్ తీసి ఇప్పుడే అలా లేచి ఒక వీడియో షూట్ చేస్తున్నారా అని గుర్తొచ్చింది అనమాట. లంచ్ చేస్తున్నాను, లంచ్ టైం. నా లంచ్ చూస్తారు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం హాస్టల్ లంచ్ చూపిస్తున్నట్లు. నేను యాక్చువల్గా అయితే అలో చేయరనమాట, మెస్లోకి ఫోన్ అలాంటివి ఏమి అలో ఉండదు. సో అందుకే ఎక్కువ తీసుకెళ్ళను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు చూపించలేదు. ఇవాళ నేను రూమ్లోనే తింటున్నా, సో అందుకే మీకు చూపించగలుగుతున్నాను అనమాట. ఇవాళ ఏంటి అంటే ఇట్స్ వచ్చేసి ఏమంటారు దీన్ని, కిచిడి అంటే కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా అయితే నేను లంచ్ చేస్తున్నాను. ట్యూస్డే కదా, సో ట్యూస్డే రోజు ఓన్లీ 1 టైం మాత్రమే రైస్ తింటా అని చెప్పా కదా. సో మార్నింగ్ తినలే, ఇప్పుడు తింటున్నాను అనమాట. సో తింటూ కొద్దిసేపు మీతో మాట్లాడదాం అని ఆన్. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా? నాకు తెలిసి మంచిగా వెజ్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటారు. నాకు ఇది ఒక ఐటమ్ మాత్రమే ఉంది. నేను బ్రేక్ఫాస్ట్లో తినేది ఒకటే అన్నమాట, కిచిడి. ఫస్ట్ ఇయర్లో అసలు కిచిడి రోజు తినేటోళ్ళం కాదు, నేనైతే అస్సలు వెళ్ళేదాన్ని కాదు.
కానీ సెకండ్ ఇయర్ తర్వాత నుంచి కిచిడి ఒక్కరోజు మాత్రమే వెళ్తుంది. అదేంటి అంటే ఇదే బాగుంటుంది. అవన్నీ ఆయిల్. ఉగాది న్యూ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ ఇవాళ నుంచి కాబట్టి సో ఒక ఏమంటారు రిజల్యూషన్ లాంటిది అనుకోండి. ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలి మెయిన్ థింగ్. అండ్ ఎగ్జాక్ట్గా ఇంక 1 ఇయర్ మాత్రమే ఉంది మన స్టడీస్ పూర్తి అవ్వడానికి. సో ఈ 1 ఇయర్ లోపు ఎట్లా అయినా క్యాంపస్లో ప్లేస్ అవ్వాలి. ఈ 2 ఇప్పుడు మెయిన్ మైండ్లో బాగా నడుస్తున్నాయి అన్నమాట. అండ్ మిగిలినవన్నీ సెకండరీ. మెయిన్ అయితే ఈ 2. ఇంకా షార్ట్గా అంటే జూలైలో నా బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే టైంకి ఫస్ట్ గోల్ అయితే రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నా. చూద్దాం రీచ్ అవుతానా లేదా అని మీకు కూడా చూపిస్తా ఎలా చేస్తున్నా ఏంటి అని. వెయిట్ లాస్ జర్నీ మొత్తం నేను నా రిజల్ట్స్ వచ్చాక అప్పుడు మీతో షేర్ చేస్తా. రిజల్ట్స్ రాకపోతే చేయను కదా. సో ఫస్ట్ నా మీద నేను ట్రై చేసుకొని అవి మీకు చెప్తా. హాస్టల్లో ఉన్నప్పుడు చాలా ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి వెయిట్ లాస్ చేయడానికి. కానీ ఆ లిమిటెడ్ ఆప్షన్స్లోనే మనం ట్రై చేద్దాం. ఎలా అవుతుంది ఏంటి అని మీకు కూడా చూపిస్తా అనమాట. ఇలా వెళ్తుంది. ఈ ఇయర్కి మాత్రం మెయిన్ ఈ 2 ఉన్నాయి. హెల్తీగా ఉండాలి అండ్ మంచిగా జాబ్ తెచ్చుకోవాలి. ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్. అది ఆల్మోస్ట్ అది చెప్పనక్కర్లేదు, ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం డిలే అవుతుంటాయి అనమాట మన బద్ధకం వల్ల. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే ఇయర్ నుంచి ఎక్కువ ఈజీగా లేకుండా ఇవాళ పని చేయాలి అనుకున్నప్పుడు ఇది చేయాలి. సో అదొక గోల్ పెట్టుకున్నా. ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను ఇవాళ ఒకటి చేయాలి అని కూర్చుంటా అనమాట. కానీ అది అసలు చెయ్యను. నెక్స్ట్ 2 days తర్వాత కానీ చేస్తా అనమాట. అసలు ఇవాళ అనుకున్నది ఇవాళ మీదే చెయ్యాలి అని కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ లైఫ్లో చేస్తే కానీ ముందుకు వెళ్ళలేమన్న సంగతి అర్థమైంది. కాబట్టి కొన్ని రోజులు అయితే అర్థమైనా కానీ చేయలేమన్నమాట. సో మైండ్లో ఇవన్నీ రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. చూద్దాం ఎంతవరకు ఇయర్ అనుకున్నవి జరుగుతాయా లేదా అనేది. ఈ ఎలోన్ ఉగాదిని మీకు కొంచెం బోర్ కొట్టుండొచ్చు, కానీ చూడ్డానికి ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ కన్సిస్టెంట్గా చేయాలి అదొకటి ఉంది. కొన్ని ఉన్నాయి అన్నీ అనుకుంటా, రోజు నైట్ అనుకుంటా మార్నింగ్ ఇది చేయాలి అని. ఇవాళకి అయిపోవాలి రాసుకుంటా కూడా, కానీ అది అసలు అవ్వదు, ఎందుకో కూడా తెలియదు. సో అలా రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక చేంజ్ రావాలి, చేంజ్ చేసుకోవాలని. సో ఇవాళ నుంచి చేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయినా. నేను వచ్చేసి హెల్తీగా ఉండడం, పిచ్చి పిచ్చిగా అన్ని తినేస్తూ ఎలా పడితే అలా అయిపోయింది. సో ఎప్పటి నుంచైనా హెల్తీగా తిని నీట్గా ఉండాలి, మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాం. అండ్ మెయిన్ టార్గెట్ వచ్చేసి బర్త్డే టైం కల్లా అట్లీస్ట్ నేను అనుకున్న దానిలో హాఫ్ అయినా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. చూద్దాం. అంటే బాగానే వస్తుంది, మంత్ కూడా లేదు. నెక్స్ట్ మంత్ నుంచి మాకు సెమ్ అనమాట. సో సెమ్ అప్పుడు కొంచెం కన్సిస్టెంట్గా వీడియోస్ రాకపోవచ్చు. ఐ విల్ ట్రై చేయడానికి, కానీ చూపిస్తాను ఎలా చదువుకుంటావు ఏంటని. మస్తు క్రేజ్ ఉంటుంది అసలు, ఎందుకంటే మా సెటప్ అంతా ఉంటుంది అనమాట నైట్ అవుట్ లేయడానికి వాటన్నిటికి. సెమ్ కదా చదవాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు తరుముతారు. ఇప్పుడు లంచ్ చేస్తున్నా కదా, ఈవినింగ్ మళ్ళీ రైస్ తిన్ను. సో ఈవినింగ్కి ఒక రెసిపీ చేసుకున్నాం, అది కూడా మీతో కూడా షేర్ చేస్తా. అది చాలా హెల్తీ అనమాట. అది ఎప్పుడు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, రోజు అట్లీస్ట్ వన్స్ తింటా. 1 meal అదే ఉంటుంది నాది. దానికి కావాల్సింది, దాని ప్రాసెస్ ఏంటి అవన్నీ వీడియోలో మీరు చూస్తారు. సో ఇప్పుడైతే ఫస్ట్ లంచ్ చేసేద్దాం. మీరేం లంచ్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి, నాకు చెప్పండి.
చెప్పా కదా మీకు చూపిస్తాను ఒక హెల్తీ రెసిపీ అనేసి. దానికి కావాల్సింది ఏమేంటంటే ఫస్ట్ గ్రౌండ్ నట్స్ అన్నమాట, నెక్స్ట్ శనగలు కొంచెం లోపల ఇది సోయా అన్నమాట, అలసందలు అంటారు కదా అవి. ఇవి వచ్చేసి పెసరపప్పు, గ్రీన్ పెసర్లు. ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ ముందే సోప్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ ఇది పెసర్లు అనమాట, సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి అలసందలు. ఇంకా ఇది తిని రైస్ తిన్నాను నెక్స్ట్. సో ఇది కొంచెం కొంచెం కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ నానిన తర్వాత బాగా ఎక్కువ వస్తుంది, ఇంతే ఉంటాయి కానీ తర్వాత చాలా వస్తుంది. అండ్ తర్వాత శనగలు. ఇంకా మార్నింగ్ నానబెట్టుకుంటే ఇంకా బెటర్. మార్నింగ్ నానబెట్టుకొని ఆఫ్టర్నూన్ తింటే, అదే ఈవినింగ్ తినడానికి సరిపోద్ది. అండ్ ఫైనల్గా గ్రౌండ్ నట్స్. గ్రౌండ్ నట్స్ కొంచెం నేను తక్కువే వేస్తాను, అంత ఇష్టం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు సోక్ చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఏమి వాష్ చేయాల్సిన అవసరం లేదు, నానిన తర్వాతే వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం మ్యాక్సిమం డైలీ ఫాలో అవుతాను, ఖచ్చితంగా అవ్వాలి కూడా. ఇది నార్మల్గా ఇది ఎప్పుడు ఉంటుంది, 1 మీల్ అయితే ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇది వాటర్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం, నేను 4-5 కలర్ ఇంకా. సో ఇలా అనమాట. దీన్ని మళ్ళీ 5 ఆ టైంలో త్వరగా చేసేస్తే మంచిది. సో ఇంకా అది సోక్ చేసేసాక కొంచెంసేపు పడుకున్నాను అనమాట. పడుకొని లేచాను. ఇంకా ఆల్మోస్ట్ 4-5 ఆ టైం అవుతుంది. ఆ టైంలో ఇంకా ఆ సోక్ చేసినన్నిటినీ మనం రైస్ ఎలా అయితే వాష్ చేస్తామో అలాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడినట్టు వాటర్ తీసుకుంటాను అనమాట. నేను ఇన్నే తీసుకోవాలని ఏం లేదు. అండ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సోక్ చేసినవి ఉన్నాయి కదా అవి వేస్తాను అనమాట. అవి వేసి కొంచెంసేపు అలా వదిలేస్తాను. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వరకు అయినా కుక్ చేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా ర్యాగ్ సర్దిద్దామని చెప్పి ఉన్న బట్టలు మొత్తం తీసి బెడ్ మీద వేసాను. ఆర్గనై చేసిన అది ఎన్ని బట్టలు ఉన్నాయో చూడు. చిరాకు వస్తుంది. ఫైనల్గా ఇవ్వాలే నాకు సర్దబుద్ధి అవుతుంది. చూద్దాం. అండ్ కొన్ని తీసేయాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను. అలా మనసు ఒప్పట్లేదు తీసేయడానికి, బట్ తప్పదు, ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. అండ్ ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ మంత్ ట్రావెల్స్ అవన్నీ చేయడం వల్ల తీసినవి పెట్టి మళ్ళీ అలా పడితే అలా అయిపోయింది, చిరాకు వచ్చేసింది. సో అందుకని ఇవాళ స్టార్ట్ చేశాను అనమాట. అది ఫ్యూ అవర్స్ అనమాట. ఇప్పుడు మీకు అంటే నార్మల్గా అన్నీ ఆర్గనైజ్ చేసేసాను. మీకు నా వార్డ్రోబ్ టూర్ చూపిస్తాను. లైట్గా అలా నాకు వచ్చినట్టు నేను ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు కూడా చూపిస్తాను ఎలాగా, అంటే స్మాల్ టూర్ అనుకోండి వార్డ్రోబ్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇక్కడేమో అన్నీ డైలీ వేర్ కుర్తీస్ అవి వేసి పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి స్కిన్ కేర్, ఇవన్నీ వచ్చేసి నైట్ డ్రెస్, అవన్నీ జీన్స్ మీదకి. ఇవి వచ్చేసి సమ్ కుర్తీస్ లాంటివి అనుకోండి, ఒకేషనల్గా వేసుకోవడానికి. ఈ మధ్యలో వచ్చేసి అన్ని లెగ్గింగ్స్, అటు సైడ్ వచ్చేసి అన్ని చున్నీస్ అనమాట. అండ్ ఈ కింద ర్యాక్ ప్రస్తుతానికి ఇంకా కదిలిలా. ప్రస్తుతానికైతే నా ర్యాక్ ఇలా ఉంది. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చెప్పండి, మీకు చూపిస్తాను కదా. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి అన్నమాట. అవి ఉడికిపోయాయి, ఇంకేం లేదు. దాన్ని డైరెక్ట్గా తీసుకొని లైట్గా సాల్ట్ అండ్ కొంచెం లెమన్ ఉంటే లెమన్ స్ప్రింకిల్ చేసేసుకొని తినేయడమే. కాదు కొంచెం ఇబ్బందిగా ఉంది తినడానికి అంటే లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ వేసుకొని లైట్గా అలా ఫ్రై చేసి ఇవి కూడా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. లెమన్ వేసుకొని
సో ఇప్పుడు ఇవాళ అయితే నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే ఓపిక లేదు, ఆనియన్ అవి ఏమి కూడా లేవు. సో ప్రస్తుతానికి అలా తినేస్తాను. ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేయడం కంప్లీట్ అయితే ఆ తర్వాత దాని సంగతికి వస్తాను అనమాట. సో ఫైనల్గా అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం. ఇందాక చూపించా కదా, అదే లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట కొంచెం టేస్ట్ కోసం. అంటే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. నా ఉగాది అయితే ఎలా జరిగింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చూడొచ్చు. అండ్ లైక్ కూడా చేయండి.